హాయ్ ఎవ్రీవన్, నేను నగీనా అండ్ వెల్కమ్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. ఈరోజు రోజ్ డైబ్యాక్ డిసీజ్ అంటే ఏంటి, ఈ డిసీజ్ రావడానికి కారణాలు ఏంటి, రోజ్ డైబ్యాక్ డిసీజ్ని ఎలా నిర్మూలించాలి, అలానే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏంటి అనేవి చూద్దాం. అయితే ఈ టాపిక్ గురించి చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసి అడిగారండి. సో వాళ్ళతో పాటుగా మనం కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ అసలు రోజ్ డైబ్యాక్ డిసీజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ రోజ్ డైబ్యాక్ డిసీజ్ అనేదండి కామన్గా ఉండే ప్రాబ్లమ్. ఇది రోజ్ ప్లాంట్కి కామన్లీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ప్రతి గార్డనర్కి ఇది కామన్ ప్రాబ్లము. సో కాబట్టి ఇది అసలు ఎలా అవుతుంది అంటే కనుక, రోజ్ ప్లాంట్ కొమ్మ నుండి అంటే అంచు నుండి బ్రౌన్ కలర్లోకి లేదా బ్లాక్ కలర్లోకి మారి అది మెల్లగా కొమ్మ నుండి కింది వైపుగా ప్లాంట్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యి అది మొక్క చనిపోయే స్టేజ్కి దారితీస్తుంది. అయితే అది కొన్ని సందర్భాల్లో కొమ్మ మాత్రమే చనిపోవచ్చు, లేదా ప్లాంట్ మొత్తం కూడా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైట్ టైంలో కారణాలు ఏంటో తెలుసుకొని ట్రీట్మెంట్ చేయాలి. సో ఇప్పుడు వీటి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ అండి, మెయిన్ రీజన్ వచ్చేసి వీటికి ఫంగస్. ఈ ఫంగస్ అనేది అంటే వివిధ కారణాల వల్ల మొక్క స్ట్రెస్కి గురైనప్పుడు ఒక చిన్న స్క్రాచ్ అయినా సరే వెంటనే ఫంగస్ అనేది అటాక్ అవుతుంది. ఆ ఫంగస్ అటాక్ అయిన తర్వాత ఇది మల్టిప్లై చేసుకుంటూ వెళ్తుంది. చివరికి మనం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ప్రూనింగ్లో కూడాను సరిగా చేయకపోతే వాటి నుండి కూడా ఫంగస్ అటాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి కొమ్మను ప్రూనింగ్ చేసే ముందు ఆ తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్తో ప్రూనర్ను క్లీన్ చేసి ప్రూనింగ్ చేయాలి. అది కూడా 45 డిగ్రీ యాంగిల్లో చేయాలి. అలానే ఇవే కాకుండా మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇవేంటంటే ఓవర్ వాటరింగ్, అలానే అండర్ వాటరింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు, అలానే ప్రాపర్ న్యూట్రియంట్ లేని మట్టి వాడడం వల్ల కూడా, సాయిల్ pH ప్రాబ్లం ఉన్నప్పుడు, కొమ్మకు ఆల్రెడీ పూలు పూసి ఇక కొమ్మకు పూలు వచ్చే అవకాశం లేని స్టేజ్లో ఈ ప్రాబ్లం కనిపిస్తుంది. అయితే ఇది మొక్క న్యాచురల్గా తనంతకు తానే తన ఎనర్జీ సేవ్ చేసుకోవడం కోసం చేస్తుంది. సో ఇవి కొన్ని ముఖ్యమైన కారణాలు. ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అండి, మొక్క నాటుకునేటప్పుడే మనం మట్టిలో న్యూట్రియంట్స్ ఇంక్లూడింగ్ మ్యాక్రో అలానే మైక్రో న్యూట్రియంట్స్ ఉండేలా మట్టిని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ అనేది గులాబీ మొక్కకు ఎప్పుడు కూడాను వెల్ డ్రైనేజ్ సాయిల్ మిక్చర్ అనేది యూజ్ చేయాలి. అలానే అప్పుడప్పుడు కూడాను డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత థర్డ్ పాయింట్, ప్రూనింగ్. ఇలా నల్లగా అంటే బ్రౌన్గా అలానే బ్లాక్ కలర్లో మారిన ఈ కొమ్మను 1 ఇంచ్ కిందకు 45 డిగ్రీ యాంగిల్లో ఫస్ట్ కట్ చేయాలి. ఆ తర్వాత మనం కెమికల్గా అయితే కనుక మార్కెట్లో సాఫ్ ఫంజిసైడ్ అని దొరుకుతుందండి, దాన్ని అప్లై చేసినా సరిపోతుంది. లేదు ఆర్గానిక్గా చేస్తామంటే కనుక మనకి నీమ్ ఆయిల్ అనేది మనందరం యూస్ చేస్తూనే ఉంటామండి. సో డైరెక్ట్గా దాన్ని కొంచెం ఫింగర్ మీద తీసుకొని దాన్ని అప్లై చేసినా సరిపోతుంది. లేదు అంటే కనుక, ఇవేమీ లేవు అంటే కనుక మనకి ఇంట్లో కిచెన్లో అవైలబుల్ ఉండే ఈ పసుపుని తీసుకొని ఈ కట్ చేసిన ప్రూనింగ్ చేసిన తర్వాత వెంటనే వాటిపైన మనం అప్లై చేస్తే కనుక చాలా బాగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, అదండి ఈరోజు వీడియో. రోజ్ డైబ్యాక్ డిసీజ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అలానే ఒకసారి సమ్మరైజ్ చేస్తే, సో ఫస్ట్ మనం ప్రూనింగ్ చేసే ముందు ప్రూనర్ను హైడ్రోజన్ పెరాక్సైడ్తో క్లీన్ చేయాలి. ఆ తర్వాత ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేసిన వెంటనే కొమ్మకు పసుపు అప్లై చేయండి. మనం ఈ డిసీజ్ నుంచి మొక్కని కాపాడుకోవచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.